పోర్టు విషయంలో విపక్షంలో ఉండగా పేర్ని నాని స్టాండ్, అధికారంలో ఉండగా పేర్ని నాని స్టాండ్ ఒకే విధంగా ఉందా? ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయి? మారితే మీరు చెప్పండి, నా చొక్కా పట్టుకోండి. అరే నువ్వు 2004లో ఇట్లా మాట్లాడేవరా, 2009లో ఇట్లా మాట్లాడేవరా, 2014లో ఇట్లా మాట్లాడేవరా, 2024 వచ్చేప్పటికి ఇట్లా మాట్లాడుతున్నారా అని చెప్పండి. మీరు బందర్ పోర్టును విపక్షంలో ఉండగా వ్యతిరేకించారు, ఆ తర్వాత వ్యతిరేకించాను. చెప్పండి, ఏం వ్యతిరేకించడం అంటే మీ ఉద్దేశం ఏం వ్యతిరేకించాను? బందర్ పోర్టు వద్దని మీ నోటితో లేదా బయట మీ ఇష్టం. బందర్ పోర్టు వద్దనా? విపక్షంలో ఉండగా వద్దనా? మీరు బందర్ పోర్టును వ్యతిరేకించారని వద్దనా? తమరి పేరు ఏంటి రమేష్ గారు? ఇది నే వద్దని మీకు ఎవడ? మీరు కృష్ణా జిల్లా రాజకీయాలు అయితే ఆంధ్ర రాజకీయాలు మీరు చూసినట్లేరు. చూసినాం సార్. ఎవరో చెప్తే మీరు చెప్పుడు మాట్లాడుతున్నారు. బందరు పోర్టు కావాలనే నా ఉద్యమం ఏ రోజు కూడా. కానీ బందరు పోర్టు పేరుతో 22 గ్రామాలని ఖాళీ చేయించి 33,000 ఎకరాలు కబళిస్తామనే దానికి నేను వ్యతిరేకం. అదే ఆ పేరుతో ఈ రోజుకి వ్యతిరేకమే. ఆ పేరుతో విపక్షంలో ఉండగా ఇప్పుడు 22 గ్రామాలు తరలించకుండానే బందర్ పోర్టు నిర్మిస్తున్నారా? సెంటు పొలం రైతుదేది కొన ముట్టుకోకుండా, సెంటు పొలం, ఎకరం కూడా కాదు, సెంటు పొలం ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా ప్రభుత్వ భూమిలో మాత్రమే పోర్టు నిర్మాణం జరుగుతుంది. మీరు గతంలో 22 గ్రామాలకు అయితే ఫైట్ చేశారో ఆ 22 గ్రామాలకు సెంటు భూమి కూడా పోలేదని మీరు భరోసా ఇస్తున్నారు. భరోసా ఏంటంటే ఊర్లో అడగండి ఒకసారి. ఓకే, అసలు జీరో ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్సెప్ట్ దారికి ఏదైతే పోర్టు నుంచి నేషనల్ హైవే వరకు ఎక్స్క్లూజివ్గా పోర్ట్ కనెక్టివిటీ కోసం మాత్రమే రైతు చిరునవ్వుతో ఏమండి నా కాగితాలు తీసుకుని డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పని అక్రాస్ టేబుల్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ మేము కూర్చుని రైతుల ముందు కూర్చోబెట్టి వాళ్ళందరూ అంగీకారం తెలిపే వరకు వాళ్ళతో బేరమాడి వాళ్ళు ఏ రేటుకు ఒప్పుకుంటే ఆ రేటుకి వాళ్ళు కాగితాలు ఇస్తే ఇప్పుడు సెంటు భూమి పోలేదన్నారు, ఇప్పుడు రైతులు చిరునవ్వుతో ఇచ్చారని చెప్తున్నారు. మళ్ళీ సెంటు అంటే దారి లేకుండా అంటే షిప్పు దిగింది ఎక్కడ వస్తుంది? మీరు కూడా అన్యాయంగా మాట్లాడతారు. సరుకు దిగితే ఎక్కడికి వస్తుంది? దిగిన సరుకు రోడ్డు మీదకి ఎలా వస్తుంది? పోర్టు కడితే సరుకు బయటకి ఎట్ట వస్తుంది? లోపలికి సరుకు ఎట్ట వెళ్తుంది? దారి కావాలి కదా. పోర్టు నిర్మాణానికి నేను చెప్పింది పోర్టు కట్టాలంటే 33,000 ఎకరాలు కావాలి. కానీ 1,700 ఎకరాల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోర్టు నిర్మాణం చేస్తుంది. ఏ రైతు భూమి కొనుగోలు చేయకుండా